హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు డే 2 అంటే నెక్స్ట్ 10 క్వశ్చన్లను వివరించడానికి మేము ముందుకు వచ్చాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని నోట్స్లో రాసుకోండి. నేను చెప్పినట్టుగా కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ని చేద్దాం మనం, ఓకేనా? ఈ 10 క్వశ్చన్స్ వల్ల మీకు కాస్తో కోస్తో సబ్జెక్ట్ నాలెడ్జ్ 100% పెరిగిద్ది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముందుగా ఒక లైక్ చేయండి. కుదిరితే 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ 6th క్లాస్ కూడా వాళ్ళకి షేర్ చేస్తే కేవలం నవోదయ కోసమే కాకుండా సైనిక్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా చాలా యూజ్ అవుద్ది. అలానే మామూలు స్టూడెంట్స్కి కూడా సబ్జెక్ట్ రావడానికి చాలా యూజ్ అవుతుంది నాన్న, రైట్? ఇప్పుడు నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది చూద్దాం నాన్న. మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే రైట్ 9, 10 ఇక్కడ నుంచి చెప్పుకుందాం నాన్న. మనం ఇప్పుడు ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్ యూజింగ్ ద 3, 0, 5, 7 అండ్ 8 డిజిట్స్ అన్నాడు. తెలుగులో కూడా చెప్తారు నాన్న, క్లియర్గా చూడండి. క్రింది అంకెలని ఉపయోగించి 5 అంకెల సంఖ్యని కనుగొనండి అన్నాడు. 5 అంకెల సరి సంఖ్యను కనుగొనండి అన్నాడు. క్రింది అంకెలు అంటే ఏంటి నాన్న? అక్కడ 3, ఇంకోటి 0, 5, 7, 8 అనే నెంబర్స్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని ఈవెన్ నెంబర్ అన్నాడా? ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా చేసేయచ్చు నాన్న. 8, 7, 5, 3, 0 అలా సింపుల్ గా మనం చేసేయచ్చు నాన్న. ఏంటిది అసలు గ్రేటెస్ట్ అంటే నాన్న డిసెండింగ్ ఆర్డర్, అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాలెస్ట్ నెంబర్. ఏనా? స్మాలెస్ట్ నెంబర్. ఓకే, కాబట్టి 87530, 87530, రైట్? 87530. నెక్స్ట్ నా ఫైండ్ ద గ్రేటెస్ట్. ఇది ఎప్పుడు అడిగాడు? 2013లో అడిగాడు. సేమ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ ద 9, 6, 3 అండ్ 0 డిజిట్స్. ఎనీ 1 డిజిట్ రిపీటెడ్ ట్వైస్ అన్నాడు. చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఇలాంటి క్వశ్చన్ మీద ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు ఇలా ఫ్రేమ్ చేయండి అన్నప్పుడు మీరు డిఫరెంట్ డిజిట్లు ఇచ్చుకొని ఒక 10 క్వశ్చన్స్, ఓకేనా? ఒక్క క్వశ్చన్ కి 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. అలానే ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ ద 9, 9, 6 అండ్ ఇంకోటి ఏంటన్నా 3, 0 అన్నాడు. ఎనీ 1 డిజిట్ వాడు ఇచ్చాడు చూడండి. ఎనీ 1 డిజిట్ రిపీటెడ్ ట్వైస్ అంటే ఏదో ఒక నెంబరు 2 సార్లు రావచ్చు. అదే విధంగా వాడు కనుక్కోమన్నాడు. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే నాన్న అప్పుడు 9, 6, 3, 0 వాడు కరెక్ట్ గానే ఇచ్చాడు. కానీ ఏదో ఒక నెంబర్ అన్నాడు కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్నే డబల్ చేసుకోవాలి మనం. 630, 999630 ఈజ్ ఆన్సర్ అవుతుంది కదా, రైట్ నాన్న? 99630నే ఆన్సర్ అయింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 5, 1, 6 when 2 digit can be used. ఇందాక ఓన్లీ 1 డిజిట్, ఇప్పుడు 2 డిజిట్స్ అని ఇచ్చి ఓన్లీ 3 నెంబర్సే ఇచ్చాడు. చూడండి నాన్న, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు? 2018లో అడిగాడు. ప్రతిదీ మీకు ఏది పడితే అది ఇవ్వను. ఏది ఎగ్జామ్ కి అవసరమో దాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఎక్కువ ఆవేశపడటం కాదు. ఒక్కొక్క క్వశ్చన్ మీద నువ్వు 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే మినిమం 100 క్వశ్చన్లు అవుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి నాన్న. మీరు ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్లలో చదివే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చదివే పిల్లలకు కానీ చాలా చాలా యూజ్ అవుద్ది. కాబట్టి కొంతమందికి, మనకి తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. మన ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, రైట్? స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ అంటే 5, 1, 6 అని ఇచ్చారు. అసలు మామూలుగా స్మాలెస్ట్ నెంబర్ అంటే 1, 5, 6 కన్నా ఎన్ని 2 డిజిట్స్ అన్నప్పుడు 1 డబల్ అవుతుంది, 5 డబల్ అవుతుంది, అంతేకన్నా. వాడు ఇప్పుడు 5 డిజిట్ వచ్చిందా రాలేదా నాన్న? మనకి ఇంకో నెంబర్ ఏమన్నా ఇచ్చాడో? 5, 1, 6 కదా అంది. 5 డిజిట్స్ వచ్చేసాయి నాన్న. 11, 55, 6, 11, 11, 55, 6 ఎక్కడ ఉంది నాన్న? సి ఆప్షన్. 11, 55, 6 అని వచ్చింది నాన్న. ఇలాంటి క్వశ్చన్ ఒక 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం ఎందుకు సార్ అంటే మీకు పదే చెప్తుంది ఒక్కటే. క్వశ్చన్ ఫ్రేమింగ్ మీరే చేస్తే
అక్కడ ఇచ్చే క్వశ్చన్ చాలా సింపుల్ గా చేసేయచ్చు. రైట్, ఇక్కడ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్. రైట్, డిఫరెన్స్ అంటాడు ఒకసారి, సమ్ అంటాడు ఒకసారి, ప్రొడక్ట్ అంటాడు ఇంకొకసారి. రైట్ నా, డిఫరెన్స్, సమ్, ప్రొడక్ట్ ఇలాంటి. సమ్ అంటే యాడ్ చేయటం, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయటం, డిఫరెన్స్ అంటే ఏంటన్నా సబ్ట్రాక్ట్ చేయటం. అది తెలుసుకోవాలి. ఓకే, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ఏంటి 9704 అని ఇచ్చాడు. ఇది ఇచ్చేసి గ్రేటెస్ట్ నెంబర్ కి స్మాలెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ తీసుకోమన్నాడు. దీని ద్వారా గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది 9740 అవుతుంది. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, చాలా మంది ఏమంటే 0479 అని వేసేస్తారు. ఇలా వేయొచ్చా? వేయకూడదు. ఎందుకు అనంటే 0 వేయకూడదు. దేనికి అని అంటే కన్నా ఒక నెంబర్ ముందు 0 ఉందంటే దీనికి ఏం వాల్యూ ఉండదు. ఇక దానికి వాల్యూ ఉండదు. ఇక డిజిట్స్ రూపంలో చదువుకోవాలి మనం. దీన్ని అలాగే 9740 అని చదువుతుంది. దీన్ని చదవలేము. 0,000 అని చదవలేం కదా, మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి 04 కాదు 40 అని వేసుకోవాలి. అందుకనే వాడు మనల్ని ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. 2023లో అడిగాడు ఈ క్వశ్చన్. ఎప్పుడు నాన్న 2023లో అడిగాడు, 2023లో అడిగాడు నాన్న. నెక్స్ట్ ఇప్పుడు 4079 వాడాలి. రైట్, బారోయింగ్ ఎంత 10 లోంచి 9 తీసేయి 1 అన్నిటికీ 1 ఉంది. రైట్, ఓకే. అలానే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది నాన్న 13 లోంచి 7 తీసేస్తే 6 నాన్న. 61 నాన్న, 61 ఉంది. రైట్, ఇక్కడ అంతా 7 లో 0 661 ఎక్కడ ఉందో చూడండి. 5661. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5661 కన్నా. రైట్ కన్నా, రైట్. ఇలా కొన్ని క్వశ్చన్స్ ని మీరు ఫ్రేమ్ చేయండి కన్నా. 5th క్వశ్చన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్. ఏమేమి డిజిట్స్ ఇచ్చాడు? 0 అని ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు, 6 అని ఇచ్చాడు, 7 అని ఇచ్చాడు, 9 ఇచ్చాడు. నువ్వేం చేయాలి చెప్పన్నా? 9 7 6 3 0. నెక్స్ట్ 3 0 6 7 9. అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అందుకనే ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు. ఇప్పుడు 2019లో అడిగాడు ఈ క్వశ్చన్. చూడండి, సేమ్ అలాంటి క్వశ్చనే కదా 2019లో అడిగాడు. మీరు పేపర్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్ కన్నా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, బారోయింగ్ ఎంత అన్న, సబ్ట్రాక్ట్ చేయాలి కదా, డిఫరెన్సే కదా వాడు అడిగింది. 10 లోంచి 9 తీసేస్తే ఎంతమా 1 అన్నిటికీ ఉంది కన్నా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 12 లోంచి 7 తీసేస్తే ఎంత అన్న, 12 లోంచి 7 5 కన్నా. ఓకేనా. నెక్స్ట్ 1 ఇక్కడ వచ్చేసరికి నాన్న క్లియర్ గా చూడండి, మనకి 3 కదా, ఇక్కడ 5 ఉంటుంది. 15 అవుతుంది. ఇక్కడ 15 లోంచి 6 తీసేస్తే 9 నాన్న. 951 అనేది 2 చోట్ల ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసరికి 6951. 6951 ఎక్కడ ఉంది నాన్న? మనకి 66951. 66951. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ని ఎందుకు ఆప్షన్స్ బేస్డ్ ఆప్షన్స్ కూడా చూస్తున్నారు అని అంటే, మనం ప్రతి క్వశ్చన్ ని ఇలా చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మాత్రమే త్వరగా ఆప్షన్ చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ డిజిట్ ఒకటే ఉండదు, అదే రైట్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది కదా, చూస్తా ఉన్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇప్పుడు చూడండి ఇందాక క్వశ్చన్ దాకా ఒక రకంగా అడిగితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే నాన్న చూడండి, 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 10 నాన్న. 2 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 99. అంటే 2 డిజిట్ అంటే 1 0 ఉంది. మరి ఇక్కడ నీకు 6 డిజిట్ అంటే 1 ఉంది. 1 2 3 4 5 రైట్. ఇప్పుడు ఈ 5 zeros ఉండి 1 ఉంటుంది. ఇంకోటి ఏమన్నా నాన్న, అండ్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి నాన్న? 9999. రైట్. 10 లో నుంచి 9 తీసేస్తే ఎంత నాన్న? 1. 9 ఉంటుంది ఇక్కడ. 9 లోంచి 9 తీసేస్తే 0. 9 లోంచి 9 తీసేస్తే 0. 9 లోంచి 9 తీసేస్తే 0. ఇక్కడ బారోయింగ్ 10 తీసాం, 10 లో నుంచి తీసాం కాబట్టి 9001. 9001 ఈజ్ ఆన్సర్. మీరేం చేయాలి ఇక్కడ? 6 డిజిట్ దగ్గర 5 డిజిట్ పెట్టుకోవడం, 4 డిజిట్ దగ్గర 3 డిజిట్ పెట్టుకోవడం, లేకపోతే 6 డిజిట్ దగ్గర 2 డిజిట్ పెట్టుకోవడం, 4 డిజిట్ దగ్గర 5 డిజిట్ పెట్టుకోవడం. ఇట్లా గ్రేటెస్ట్ దగ్గర స్మాలెస్ట్, స్మాలెస్ట్ దగ్గర గ్రేటెస్ట్. ఇలా ఒక 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే మనకు ఆ క్వశ్చన్ బ్రెయిన్ లో ఉండిపోతున్నాను. రైట్.
ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ అడిగితే అసలు మిస్ అవ్వకూడదు. అలా చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి మనం. ఆ ఫ్రేమ్ చేయటం మీరు నేర్చుకోవాలి. నేను ప్రతి వీడియోకి ఇది 10 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, లైఫ్లో ఒక స్టూడెంట్ యొక్క లైఫ్లో 4th 5th చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4th 5thలో మీరు ఎప్పుడైతే ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటుందో, చాలా దృఢంగా ఉంటుందో, ప్రతి ఒక్క సబ్జెక్టు మీకు ఈజీ అయిపోతుంది. మ్యాథ్స్కి సంబంధించిన ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి సబ్జెక్టు ఈజీగానే ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా నిదానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది. ఓకే, ఆవేశపడద్దు. అందుకనే జస్ట్ ఓన్లీ 10 సమ్స్ని ఎవ్రీడే మీకు చెప్తాను. 7th సమ్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 digits గ్రేటెస్ట్ అండ్ ద 5 digits స్మాలర్ నెంబర్ విత్ డిఫరెంట్ డిజిట్స్. ఇలాంటి సమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఈ సమ్స్ వచ్చేసరికి చాలా మంది పిల్లలు చూసి ఉండరు, ప్రాక్టీస్ చేసి ఉండరు. ఇది 2018లో అడిగాడు కదా. ఎప్పుడు అడిగాను నాన్న? 2018లో అడిగి. మరి 2018లో అడిగితే గ్రేటెస్ట్ స్మాలెస్ట్ మాకు తెలియదు. నువ్వేమనుకోవాలో తెలుసా? డిజిట్ల పరంగా చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 తెలుసు కదా. 9 గ్రేటెస్ట్, తర్వాత 8, తర్వాత 7, తర్వాత ఎంతనా 6, తర్వాత 5 కదా, 5 డిజిట్సే కదా. మళ్ళీ సేమ్ రివర్స్ 5 6 7 8 9, రైట్? ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంతే నాన్న, వీటి యొక్క డిఫరెన్స్ 5 లోంచి 9 పోదు, 15 నుంచి 9 పోతే 6 ఎక్కడ ఉంది? 4 1 చూడండి వచ్చేసింది. 4 1 9 7 6 ఈజ్ ఆన్సర్. 4 1 9 7 6 మీరు చేసుకున్న అదే ఆన్సర్ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి. ఇందుకోసం అనేసి నేను ఆప్షన్ ఒక్కొక్కసారి చూసుకునేది. సింగిల్ వన్గా అయిపోయింది మొత్తం చేయడం కంటే ఇగో 5 నెంబర్ని వీడి ఫింగర్స్ తీసుకొని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లో అనేదానికంటే కొంచెం బెటర్గా ఒక్కొక్కసారి మనకు అడుగుతాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ 2018లో అడిగాడు. అందుకనే ఆప్షన్లతో సహా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అర్థం కాకపోతే వీడియోని 10 సార్లు తీయండి. వీడియో ఉంటుంది కదా యూట్యూబ్లోనే, మీకు రోజులో ఒక 3-4 సార్లు మీరు చూశారు అంటే ఖచ్చితంగా నేను చెప్పే కాన్సెప్ట్ మీకు వస్తుంది. కాబట్టి రోజులో ఒక 3-4 సార్లు వీడియో చూడటానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే 10 సమ్సే కదా, కాబట్టి టైం ఉంటుంది. అండ్ 15 minutes 16 minutes కాబట్టి మీకు పెద్ద ఇది అవ్వదు. 8th సమ్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 6 digit అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్, నాన్న అది ఇందాకనే చేసాం మనం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్? మీరే చేయండి నాన్న. 7 digit గ్రేటెస్ట్ అంట, 7 9s వేసుకోవాలి. స్మాలెస్ట్ 4 digit అంట, 4 స్మాలెస్ట్ అంటే 1 0 0. దాన్ని సబ్ట్రాక్ట్ చేయడమే కన్నా చాలా సింపుల్ ఆన్సర్ వస్తుంది. మీరు చేసేయండి, సరేనా? రైట్. నెక్స్ట్, యూజింగ్ ద డిఫరెంట్ డిజిట్స్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits ఇన్ విచ్ 9 ఈస్ 10th place. 9 అనేది 10th place లో ఉండాలంటబ్బా. వాడే ఇచ్చాడు. ఇది ఎప్పుడు అడిగాడు? 2018లో అడిగాడు. 2018లో అడిగాడు క్వశ్చన్. మీకోసం నేను కావాలని ప్రతి ఒక్క క్వశ్చన్ ఫ్రేమ్ని దగ్గర ఉండేటట్లుగా చేశాను. కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్క స్టూడెంట్, మారుమూల గ్రామాల్లో ఉన్న స్టూడెంట్ కూడా రాసి సీట్లు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం చూడండి. మీకు ఎవ్రీడే 10 ఖచ్చితంగా ఫ్రీగానే ఎగ్జామ్ దాకా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నోట్స్ రాసుకొని ఎంతో కొంత గెయిన్ చేస్తే నాకు హ్యాపీ అనమాట, ప్రాబ్లం ఉండదు. రైట్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డిఫరెంట్ డిజిట్స్ ఫైండ్ ద స్మాల్. డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు. 1290 ఆన్సరా నాన్న? 1290 స్మాలెస్టా, 2091 స్మాలెస్టా, 1092 స్మాలెస్టా, 2190 స్మాలెస్టా? 1092 సింపుల్ గా మనకు అర్థమైపోతుంది నాన్న. 1092 ఇస్ ఆన్సర్. 1290 అనేది కూడా కాదు నాన్న. ఓకేనా? ఉన్న వాటిలో మనం చెక్ చేసుకోవాలి దీన్ని, అంతే తప్ప ఈ క్వశ్చన్ లో పెద్ద ఇదేమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ లై? అంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు కన్నా అర్థమవుద్ది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్రింది వాటిలో ఏ 2 సంఖ్యల మధ్య ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది అని అన్నాడు. క్రింది వాటిలో ఏ 2 సంఖ్యల మధ్య ఒక ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్. అందుకని ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ లై? అంటే లై అంటే మధ్యలో, మధ్యలో ఒకే ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది అన్నాడు. అరే 40కి 50కి ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉంటాయి చెప్పండి నాన్న? ప్రైమ్ నెంబర్స్
41, 43, 47 మూడు ఉన్నాయి నాన్న. 80కి 90కి 53, 59, 83, 89. మరి 60కి 70కి 60కి వచ్చేసరికి 61, 67 రైట్ నాన్న, రెండు ప్రైమ్ నెంబర్లు. 90కి 100కి నాన్న 97. ఇది వచ్చు అందరికి తెలిసిందే, కానీ మీకు ఈ తెలిసి ఉండాలి కొన్ని. ఇట్లా తెలుసుంటే మనకి నెంబర్స్ వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలం. కాబట్టి నాన్న మీరు ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ని మీకు చూపిస్తాను. ఆ 10 క్వశ్చన్స్ కూడా, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ 2018లో అడిగాను నాన్న, రైట్. మీకు ప్రతి ఒక్క ప్రీవియస్ క్వశ్చన్ని మీకు చూపిస్తాను. దీని మీద మనం ఎవ్రీడే ఒక 10 సమ్స్ని మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే 100% ఎగ్జామినర్ ఇచ్చే క్వశ్చన్ పిల్లవాడు అర్థం చేసుకోగలుగుతాడు. మై డియర్ పేరెంట్స్, ఎవరైతే మీరు చూస్తున్నారో పిల్లలకి వీడియో చూపించుకుంటూ వాళ్ళకి ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ చెయ్యండి. ఈ జనరేషన్ని కాపాడే బాధ్యత ప్రతి తల్లిదండ్రులది మరియు ప్రతి ఒక్క గురువుది. 4th, 5th, 6th క్లాస్లో పిల్లలు నేర్చుకోకపోతే తర్వాత క్లాసుల్లో వాళ్ళు అడగటానికి సిగ్గు, ఇలాంటి భయాలు ఇలాంటివి వచ్చి పిల్లలు మ్యాథ్స్ నేర్చుకోవట్లేదు. నేను చాలా మందిని చూశాను. ఇది కేవలం నవోదయకే యూజ్ అవుద్ది, లేకపోతే సైనిక్కే యూజ్ అవుద్ది, ఆర్ఎంఎస్కి ఇట్లా కాదు నేను చెప్పేది, ఓకేనా. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం వల్ల అసలు మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసింది. అందుకు రాపిచ్చంలే కానీ మా ఊడు రాయకపోతే దేనికి పనికిరాడు, వాము వీడికి సీట్ రాలేదంటే ఇంక వీడు పనికిరాడు. ఈ వర్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్కి అనే రైట్స్ ఉండవు, టీచర్కి అనే రైట్స్ ఉండవు. వాడు 100% సక్సెస్ రేట్లోనే ఉంటాడు. ఏ స్కూల్కి వెళ్ళినా ఈ నాలెడ్జ్తో వాడు టాప్ మోస్ట్లో ఉంటాడు. ఒక మార్క్ అటో ఇటో ఉంటుంది. ఒకడు అర్బన్ అంటాడు, ఒకడు రూరల్ అంటాడు, ఒకడు ఎస్సీ అంటాడు, ఒకడు ఎస్టీ అంటాడు, బీసీ అంటాడు, ఓసీ. ఇన్ని వీటిని తట్టుకొని ఒక మార్క్ అటో ఇటో అయినంత మాత్రాన ఒక స్టూడెంట్ని మనం తప్పు పట్టకూడదు. ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే. టీచర్ని కానీ స్టూడెంట్ని కానీ తప్పు పట్టకూడదు. మన పిల్లల లెవెల్ ఏంటి, అసలు మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, అసలు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రాబ్లమ్స్ అనేది మాత్రమే పేరెంట్ చూసుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మరో 10 క్వశ్చన్స్తో రేపు కలుద్దాం. బాయ్.